హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈరోజు అయితే ఫార్మింగ్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందామండి. సో నేనైతే నాటేసి ఈ రోజుకు 16వ రోజు అవుతుందండి. సో 16వ రోజు నాడు మనం చేసుకోవాల్సిన ఏంటి అనేది నేను ఈ వీడియోని అయితే నేను తెలియజేస్తాను. సో అదేవిధంగా మనం ఏమేమి చల్లుకోవాలి ఏంది అనేది నేను ఈ వీడియోని అయితే మీకు తెలియజేస్తాను. మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? సో అదేవిధంగా నేనైతే 2 ఎకరాలకు 2 అయితే యూరియా బ్యాగులు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సో అదేవిధంగా గుళికలు వచ్చేసి మీరు చూస్తున్నట్టయితే ఇదేనండి మన గుళికలు వి పవర్. ఇవి 2 బ్యాగులు తీసుకొచ్చానండి. సో తర్వాత మళ్ళీ మనము ఈ పౌడర్ అనేది ఉన్నది కదండి, రివ్యూ 750. సో ఇవి అయితే మనం 4 ప్యాకెట్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది. అంటే 1 kg. సో 2 ఎకరాలకు అంటే కేజీ, హాఫ్ కేజీ 1 ఎకరాన్ని లెక్క. తర్వాత మళ్ళీ మనము తెచ్చింది ఏంటంటే గ్రోత్కు కొంచెం మనది గ్రోత్ లేదు, గ్రోత్ అండ్ పురుగుకు ఈ 2కు పనిచేస్తుందని చెప్పారు. సో అందుకని ఇదైతే తీసుకురావడంతో జరిగింది. ఇది వచ్చేసి 1 లీటరు. సో ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ తెలుసుకుందాం దీని గురించి అయితే. ఇప్పుడైతే నేనైతే వాడుతున్నాను. ఇప్పుడైతే మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనమైతే ఇవన్నీ అయితే వేసుకున్నాం కదా. తర్వాత మనం ఇది అనేది ఉన్నది కదా, ఇది 1 లీటర్. ఇది కూడా మనం ఇలా వేసుకొని సో మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ అనేది మోతాదులో పెట్టుకోవాలి, మీడియంలో. సో వాటర్ పెట్టుకొని వరిలో వాటర్ మీడియం పెట్టుకొని సో ఇది చల్లినాక సో 2 days దాకా మనం వాటర్ అనేది పెట్టొద్దు. సో ఇప్పుడైతే మనమైతే ఇదైతే మిక్స్ అయితే చేసుకున్నామండి. ఈ విధంగా అనేది మనమైతే ఫైనల్లీ ఇదైతే ఇలా మనం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అంటే ఎట్లా అంటే మనం పారతోని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనము ఎంత అవసరం పడుతుంది అనేది మనకు అందరూ తెలుస్తాయి కదా, ఎకరానికి ఎన్ని కట్టలు మనకు యూజ్ అవుతుంది, ఒక బ్యాగ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి అందులో మంచిగా నిదానంగా మనము ఇలా ఈ విధంగా అనేది అంతటా స్ప్రెడ్ కావాలండి. కొందరు ఏం చేస్తారంటే అక్కడక్కడ ఇట్లా చల్లుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడైతే పడ్డదో అక్కడ దాని గ్రోత్ అనేది ఉంటుంది, వేరే దగ్గర పడడం ద్వారా కొంచెం చిన్నగా పెద్దగా ఉంటుంది. అందుకని మీరు నిదానంగా ఇలా చల్లుకుంటూ వెళ్ళండి, ఓకేనా? సో ఓకే గైస్, అంతవరకు అయితే మీరైతే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.